ల్యాబొరేటరీగా పాకిస్తాన్ మారిందా? పాక్ ఆర్మీకి ఉగ్రవాదులకు తేడా లేదా? పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరో బిన్ లాడెన్ అని పెంటగాన్ మాజీ అధికారి చేసిన కామెంట్స్ వెనుక అర్థం ఏంటి? అంతలా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. ఆర్మీ చాటున టెర్రరిస్టులనే తయారు చేస్తోంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, తాలిబాన్, హజ్గానీ నెట్వర్క్, హిజ్బుల్ ముజాహిదీన్ ఇలా పుట్టుకొచ్చే ప్రతి ఉగ్రవాద సంస్థకు బాబ్ ఎవడంటే పాకిస్తానీ. అందుకే పాకిస్తాన్ అనడం కంటే టెర్రరిస్తాన్ అంటే కరెక్ట్గా సరిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రర్ అటాక్స్ జరిగినా అన్ని వేళ్లు చూపించే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క పాకిస్తానే. టెర్రరిస్టుల ల్యాబొరేటరీగా మారిన పాకిస్తాన్. పాక్ ఆర్మీకి ఉగ్రవాదులకు తేడా లేదు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరో బిన్ లాడెన్. పాక్ ఆర్మీ చీఫ్ పై భగ్గుమన్న అమెరికా అధికారి. టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఒక ప్రయోగశాల కాదు, పాకిస్తానే టెర్రరిస్టుల ల్యాబొరేటరీ. ఉగ్రవాదులనే విధ్వంసకారుల్ని వెచ్చలవిడిగా ఉత్పత్తి చేసే అతిపెద్ద కర్మాగారం పాక్. ఇది ఒక్క భారత్ అంటున్న మాట కాదు. అమెరికాలో ఓ మాజీ అధికారి పాకిస్తాన్ పేరెత్తగానే నిప్పులు చెరిగారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను ఏకంగా మరో బిన్ లాడెన్ లా పోల్చారు. మునీర్ కు లాడెన్ కు పెద్ద తేడా ఏం లేదని బండబూతులు తిట్టారు. A formal designation of Pakistan as a state sponsor of terror and a designation of Asif Munir as a terrorist. The only difference between Osama bin Laden and Asif Munir is Osama bin Laden lived in a cave and Asif Munir lives in a palace. ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రర్ అటాక్స్ జరిగినా అన్ని వేళ్లు చూపించే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క పాకిస్తానే. అంతలా ఉగ్రవాదులకు ఊతాన్నిస్తోంది. ఆర్మీ చాటున టెర్రరిస్టులను తయారు చేస్తోంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, తాలిబాన్, హజ్గానీ నెట్వర్క్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ గడ్డపై పురుడు పోసుకుని పెరిగి పెద్దవై శిక్షణ శిబిరాలు, సురక్షిత ఆశ్రయాలను ఏర్పరుచుకున్నాయి. మన్సెహ్రా, బహవల్పూర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఈ ఉగ్రవాద శిబిరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ పాక్లో 70 వరకు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఇందులో 6 శాశ్వత టెర్రరిస్ట్ హబ్లు. ఇవి పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా విస్తరించాయి. అక్కడి యువతను రెచ్చగొట్టి కశ్మీర్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. కశ్మీర్ను ఎలాగైనా సరే తమ వశం చేసుకోవాలని చెయ్యని కుట్రలు లేవు. పాక్ పీఓకేలో ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ, బాంబుల తయారీ, గెరిల్లా యుద్ధ తంత్రాలు, ఆత్మాహుతి దాడులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ శిబిరాలకు ఆర్థిక, లాజిస్టికల్ మద్దతు అందిస్తోంది. 2019 పుల్వామా దాడి, 2008 ముంబై దాడులకు ఈ ఉగ్రవాదుల్ని ఉసిగొల్పింది పాకిస్తానే. భారత జైళ్లలో ఉగ్రవాదులకు సమాచారం చేరవేసేందుకు ఐఎస్ఐ కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నట్లు కూడా కొన్ని నివేదికలు బయటపెట్టాయి. ఇప్పుడు జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, దీని వెనక పాక్ మద్దతున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ ఉంది. ఇది లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ. ఇలా ఏ రకంగా చూసినా పాపిష్టి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద రాజ్యంగానే ముద్రపడింది. అమెరికా పెంటగాన్ ఏకంగా పాక్ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ప్రకటించాలని సూచించారు. కానీ పైకి తాము ఉగ్రవాద బాధిత దేశంగా కల్లబొల్లి కబుర్లు చెబుతూ మొసలి కన్నీరు కార్చుతుంటుంది పాక్. వాడో డర్టీ ఆఫీసర్, పైగా పాపిష్టి పాక్కు ఆర్మీ చీఫ్. పేరుకు ఆర్మీ చీఫే కాని బుద్ధులన్నీ ఉగ్రవాదివే. అందుకే పెంటగాన్ అధికారి ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ను ఒసామా బిన్ లాడెన్తో పోల్చేశారు. పహల్గాం దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ ప్రోద్బలముందనే వాదనలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్య పాకిస్తాన్లోని ఓ సదస్సులో విద్వేష విష బీజ పాఠాల్ని పాక్ ఆర్మీ చీఫ్ అక్కడి యువతకెక్కించే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ కు ఓ డర్టీ అధికారి ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. పేరు ఆసిమ్ మునీర్. దేశభక్తిని నేర్పమంటే విద్వేష విషబీజాల్ని నాటడంలో సిద్ధహస్తుడు. మొన్నీ మధ్య పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఓ ఎన్ఆర్ఐల సమావేశంలో ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలకు ఆ దేశం ఇప్పటికీ సిగ్గుపడుతోంది. కశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడి అని, దాన్ని పాక్ నుంచి ఎవరూ వేరు చేయలేరన్నాడు. 2 దేశాల సిద్ధాంతం అద్భుతమైందని సమర్థిస్తూ
హిందువులు ముస్లింల మధ్య మతం, సంస్కృతి, ఆలోచనా విధానం చాలా వేరుగా ఉన్నాయని, అందుకే పాకిస్తాన్ దేశంగా ఏర్పడిందన్నారు ఆర్మీ జనరల్ ఆసిమ్. ఈ జనరేషన్ పాక్ ప్రజలకు, మరీ ముఖ్యంగా యువత, చిన్నారులకు మత విద్వేషాన్ని, అతివాద విషబీజాల్ని నాటడంలో బిజీ అయ్యాడు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है. Well, our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఎన్ఆర్ఐలంతా తమ మూలాల్ని, సంస్కృతిని మరిచిపోకూడదని, దేశం ఏర్పాటు కోసం పాకిస్తాన్ పూర్వీకులు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకోవాలని చాలా బలంగా చెప్పాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. అదే సమయంలో మరో మత విద్వేషపు పిచ్చి కూతల్ని కూడా కూశాడు. హిందువులతో పోల్చితే ముస్లిం సమాజం భిన్నమైందని, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆశయాలు దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టే భారత్ నుంచి పాక్ విడిపోయి ప్రత్యేక దేశమైందన్నాడు. రెండు దేశాల సిద్ధాంతపు పునాదుల్ని ఏ క్షణంలో కూడా మర్చిపోకుండా గుర్తుంచుకోవాలని పదే పదే విషబీజాల్ని విత్తాడు ఆసిమ్ మునీర్. ఇలా విద్వేష ప్రసంగాలు చేయడంలో పాక్ ఆర్మీ చీఫ్ ను కరుడుగట్టిన ఉగ్రవాది, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తో పోల్చారు అమెరికా పెంటగాన్ కు చెందిన ఓ మాజీ అధికారి. ప్రతీకారాన్ని పెంచి పోషించే విషయంలో మునీర్ కు, బిన్ లాడెన్ కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు మాజీ అధికారి మైకెల్ రూబెన్. బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్ లో జీవిస్తున్నాడన్నారు. అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్లో ఇలాంటి దాడే జరిగింది. మళ్లీ ఇప్పుడు అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తుండగా పెహల్గాంలో ముష్కరులు నరమేధానికి పాల్పడ్డారు. పాక్ ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్ ను ఉగ్రవాదిగా ప్రకటించాలని పెంటగాన్ అధికారి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ గా చర్చకు దారితీసింది. అసీం మునీర్ కు భారత్ పై తీవ్రమైన ద్వేషముంది. ఆయన ప్రకటనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా, టెర్రర్ అటాక్స్ ను ప్రోత్సహించేలా ఉంటాయి. అందుకే పైకి ఎన్ని నాటకాలాడినా పాకిస్తాన్ అష్టావక్ర బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలుసు. మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తరువాతే ఇలాంటి దాడి జరగడంతో అన్ని వేళ్లు ఈ డర్టీ ఆర్మీ జనరల్ వైపే చూపుతున్నాయి.